ఈజ్ బ్యాక్. 2017లో ఖైదీ నంబర్ 150 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్లు ఈ మాటని వాడుకున్నారు, కానీ ఆ స్టేట్మెంట్కి 100% న్యాయం చేసిన డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి. అవును, మెగాస్టార్ చిరంజీవి గారు తన పాత వైభవంతో, అదే ఎనర్జీతో వింటేజ్ బాస్ని మనకి మళ్లీ చూపించారు. చిరంజీవి గారు మరియు నయనతార లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాని అనిల్ రావిపూడి ఒక పక్కా ఫ్యాన్ బాయ్లా సెలబ్రేట్ చేసుకున్నారు. 80వ దశకంలో చిరంజీవి గారి మాస్ని చూసి పెరిగిన ఒక అభిమాని డైరెక్టర్ అయితే సినిమా ఎలా ఉంటుందో ఈ మూవీ సరిగ్గా అలానే ఉంది. సినిమా మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్. అనిల్ రావిపూడి మార్క్, కామెడీ మరియు మెగాస్టార్ మాస్ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోటుని తెలియనివ్వదు. కంబ్యాక్ తర్వాత ఆయన డాన్స్ మరియు ఎనర్జీ విషయంలో మనం విన్న నెగిటివ్ కామెంట్స్ అన్నిటికీ ఈ సినిమా ఒక గట్టి సమాధానం. ప్రతి ఫ్రేమ్లో ఆయన చాలా మ్యాగ్నెటిక్గా కనిపించారు. మనం చూస్తూ పెరిగిన ఆ వింటేజ్ చిరంజీవి గారిని మళ్లీ థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్.